లకు శుభోదయ దివ్యాశీస్సులు. పేతురు మలిపత్రిక 3వ అధ్యాయం చివరి భాగాన్ని ఈవేళ మనం విశ్లేషణ చేసుకోబోతున్నాం. అంటే 15 నుండి 18 వరకు ఉన్న 4 వచనాలను మనం విశ్లేషణ చేసుకుందాం. ఇవాటి విశ్లేషణతో నవ నిబంధనలోని పత్రిక భాగాలన్నింటిని కూడా మనం సంపూర్ణం చేసుకున్న వాళ్ళం అవుతాం. అది చాలా సంతోషకరమైన పరిణామం నాకు. దాని కొరకు నేను తొలుత దేవునికి వందనార్చన అర్పిస్తూ ఉన్నాను. ప్రభువు పునరాగమనానికి సంబంధించిన కాలహరణాన్ని గురించి పేతురు తన చివరి అధ్యాయంలో వివరణ ఇచ్చుకుంటూ వచ్చాడు. కాలహరణం అనేక అపార్థాలకు దారి తీసిన విధానాన్ని మనం చూస్తాం. కాలహరణాన్ని ఎద్దేవా చేసిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ కాలహరణాన్ని సంశయించిన వాళ్ళు, అసలు నిరాకరించిన వాడు కూడా ఉన్నారు. అంటే పునరాగమనం ఆలస్యం అయ్యే కొద్దీ ప్రభువు ప్రవచనం, ప్రభువు వాగ్దానం నిరుపయోగమైంది, నిష్ఫలమైంది అని ఆ ప్రబోధించే దుర్బోధకులు ఎక్కువయ్యారు. వారిని గురించి చాలా జాగరూకతతో ఉండమని చెప్పాడు. చివరిలో కూడా వాటికి సంబంధించిన విషయాలనే ఉటంకించుకుంటూ వచ్చాడు. లైవ్లోకి చేరువచ్చిన ప్రియబిడ్డలకు ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. అమ్మ ప్రసన్నమ్మ, బిడ్డ కిరణ్ కుమార్, ఇంకా బిడ్డ కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల లాంటి ఫ్యామిలీ వాళ్ళు జాయిన్ కావాల్సి ఉంది. అలాగే రమేష్ బిడ్డలు ఇద్దరు కూడా వచ్చారు. పాగల ఇస్రాయేల్ మా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్, అందరికీ ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. నేను 14, 15 వచనాలు, అలాగే 15, 16, 17, 18 ఈ 4 వచనాలని విశ్లేషణ చేసుకుందాం. 15, 16 వీటిని చదువుతున్నాను. మళ్ళీ మన ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైందని భావించండి. మన ప్రియ సోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడ్డ జ్ఞానం ప్రకారం ఇదే విషయాన్ని మీకు వ్రాశాడు. 16 కూడా చదువుతున్నాను. వీటి గురించి తన పత్రికలన్నింటిలో బోధిస్తూ ఉన్నాడు. కాకుంటే వాటిలోని సంగతులు కొన్ని గ్రహించడానికి కష్టంగా ఉంటాయి. వీటిని విద్యా విహీనులైన వాళ్ళు, అస్థిరులైన వాళ్ళు మిగిలిన లేఖనాలను ఎలా అపార్థం చేసుకున్నారో వీటిని కూడా తమ స్వంత వినాశనానికి అలాగే అపార్థం చేసుకుంటారు. కాలహరణానికి సంబంధించి అపోస్తలుల మధ్య లేక యేసు అనుచరుల మధ్య ఎలాంటి భావ సారూప్యత ఉందో దానిని వివరిస్తున్నాడు. ముఖ్యంగా పౌలును ఉటంకిస్తూ ఉన్నాడు. మనకు తెలుసు, నవ నిబంధనలోని తొలి లేఖనాలు పౌలు పత్రికలేనని. అంటే సువార్తలకు పూర్వమే వ్రాయబడిన పౌలు పత్రికలు తొలి లేఖనాలుగా లేక ఆదిమ సంఘ విశ్వాస సిద్ధాంతాలుగా పరిగణించబడ్డాయని మనం గతంలో చెప్పుకున్నాం. బహుశా పౌలు పత్రికలలో అంటే పేతురు కాలం నాటికి అందాం, గ్రంథకర్త కాలం నాటికి కాకుండా పేతురు కాలం నాటికి తెస్సలోనికకు వ్రాసిన తొలి పత్రిక, అలాగే రోమా పత్రిక, ఈ 2 కూడా బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ అంటే మనం అధ్యయనంలో చెప్పుకుంటున్నాం కదా, పేతురు మలిపత్రిక మిగిలిన లేఖనాలన్నింటికంటే కడమ వ్రాయబడిందని. అప్పుడైతే పౌలు పత్రికలన్నీ విస్తృత ప్రచారంలో ఉన్నాయని కూడా మనం విశ్లేషించవచ్చు. సో పౌలు కూడా ఎలాగూ ప్రభువు పునరాగమనం యొక్క కాలహరణాన్ని విశ్వాస దృక్పథంలో నుంచి వివరించుకుంటూ వచ్చాడో దాన్ని చెబుతూ బిడ్డ వజ్రారావు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. కాలహరణం అనే దాన్ని దీర్ఘశాంతంగా, అది కూడా రక్షణార్థమైన దీర్ఘశాంతంగా అభివర్ణించుకుంటూ వచ్చాడు. అంటే ఎందుకు కాలహరణం జరుగుతుందంటే కాలగమనంలో
పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, విశ్వాస స్థిరీకరణ ఇవన్నీ చోటు చేసుకుంటాయి కాబట్టి అందువలన కాలహరణం జరుగుతుంది అన్నాడు. మళ్ళీ అది రక్షణార్థమైనది అన్నాడు. అంటే కాలహరణములో ఇమిడి ఉన్న రక్షణ, కాలహరణంలో ఇమిడి ఉన్న దేవుని దీర్ఘశాంతం, ఈ రెండింటిని కూడా చెబుతూ వీటిని పౌలు కూడా తన పత్రికలలో ఉటంకించాడు అని చెప్పాడు. ఇక్కడ పౌలు, పేతురు, సరే వీళ్ళిద్దరితో పాటు మరొక ప్రధాన అపోస్తలుణ్ణి కూడా మనం అధ్యయనంలో జస్ట్ అలా ప్రస్తావన చేసుకుందాం. పేతురు, పౌలు, పేతురు, యోహాను, యోహాను, పౌలు, ఒక ట్రయాంగిల్గా మనం చూసుకోవచ్చు. పేతురు శిష్యగణంలో ప్రథముడు, శిష్యుల జాబితాలో కూడా తొలి పేరు పేతుడిదే ఉంటుంది. పేతురు, యాకోబు, యూహాను, ఆంద్రేయ ఇలా ఉంటుంది. సో పేతురు శిష్యగణంలో ప్రధాన స్థానాన్ని వహించినవాడు. నేను నా అధ్యయన నేపథ్యంలో నుంచి పదే పదే చెబుతూ ఉంటాను, పేతురు యేసు ఉద్యమానికి ఆర్థిక వనరులను అందించిన వారిలో ప్రథముడు అని చెబుతాను. సో మగ్దాలా వేరుగా ఉంది, మగ్దలేనే మరియా ఆవిడ కూడా ఒక ప్రధానమైన వనరు మనం గతంలో చెప్పుకున్నాం. కానీ పేతురు ప్రధానమైన వనరుగా చెప్పుకున్నాం. మళ్ళీ పేతురు, పౌలు వీళ్ళని గురించి మనం చెప్పుకుంటే, పౌలేమో వయస్సు రీత్యా చిన్నవాడు. మళ్ళీ పౌలు యూదయ లేకపోతే తార్సువాడు కాబట్టి ఆ తార్సులో ఒక గొప్ప లైబ్రరీ ఉన్నది, యూనివర్సిటీ ఉన్నది కాబట్టి అక్కడ విద్యను అభ్యసించినవాడు. మళ్ళీ యూదయలో గమలీయేలు పాదాల దగ్గర నేను విద్యను అభ్యసించాడని తను ప్రస్తావన చేసుకున్నాడు, తను చెప్పాడు లేఖనంలో. పేతురు దగ్గరకు వచ్చేసరికి పేతుర్ని లూకా ప్రస్తావన చేస్తూ, ఇది సవార్థికుడైన లూకా పేతురుని గురించి ప్రస్తావన చేస్తూ వారు విద్య లేని పామరులని అనే పదాన్ని ఉపయోగిస్తాడు. ఇది పవిత్రాత్మ ప్రోక్షణ సమయంలో, అంటే సాంస్కృతికంగా లేకపోతే నాగరికత పరంగా, ఇంకా చెప్పాలంటే భౌగోళిక పరంగా కూడా. భౌగోళికం అని ఎందుకంటున్నానంటే గలలయ వెనుకబడిన ప్రాంతంగా పరిగణించబడుతుంది కాబట్టి చాలా వ్యత్యాసం ఉన్నది పౌలుకి, పేతురికి. గలతీ పత్రికను మనం గమనించినట్లయితే పేతురు సహవిశ్వాస సమూహంతో ఎలాంటి సంబంధాలను నెరుపుకుంటూ వచ్చాడు, వాటిని ఒకంత విమర్శనాత్మకంగా పౌలు ఉటంకించటాన్ని మనం చూస్తాం. పేతురు గతంలో అలా ఉన్నాడు, యాకోబు దగ్గర నుండి మనుషులు రాకపూర్వం వచ్చిన తర్వాత అతని ప్రవర్తనని మార్చుకున్నాడు అని ఒక విధమైన నిందారోపణ పేతురు మీద చేయటాన్ని, పౌలు పేతురు మీద నిందారోపణ చేయటాన్ని మనం గలతీ పత్రికలో చూస్తాం. అయినప్పటికీ ఇక్కడ మనం అపోస్తలుల ఆ బ్రాడ్ మైండెడ్నెస్ని లేకపోతే సౌవార్థిక ప్రకటనలో క్రీస్తు ప్రబోధాన్ని ప్రకటించే క్రమంలో వ్యక్తిగత భేదాభిప్రాయాలకు తావు లేకపోవటాన్ని స్పష్టంగా చూడవచ్చు. పౌలు కూడా తన బోధల్లో పునరాగమన కాలహరణానికి సంబంధించిన కారణాలను విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాడు. అంటే ప్రబోధం ఒక్కటే, ప్రబోధం మార్పు చెందనటువంటిది. ప్రబోధకులు ఉన్నారే, వారి ప్రత్యక్షతలు వేరు. ప్రబోధకుల్లో మనం పేతురుని అలాగే పౌల్ని వేరుగా చూడొచ్చు. వారి ప్రత్యక్షతలు వేరు, మళ్ళీ వారి సాన్నిహిత్యం కూడా వేరు. అంటే యేసుతో వారికి ఉన్న సాంగత్యం, సాన్నిహిత్యం కూడా వేరు. కానీ ప్రబోధం విషయంలో మాత్రం వారు ఏకాభిప్రాయాన్ని కలిగి ఉండటాన్ని మనం చూస్తాం. ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా చెప్పుకుందాం. అంటే ఇది ఈ పాఠానికి సంబంధించింది కాకపోయినా అధ్యయనంలో ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి జస్ట్ చెప్పుకుందాం. పేతురు,
యోహాను వాళ్ళిద్దరి మధ్య కూడా, పేతురు యోహాను వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక అంతర్గతమైన వైరం అనే మాట అనగానే వైరుధ్యాన్ని మనం చూస్తాం. ఎందుకంటే యోహాను తన సువార్తలో పేతురు వ్యక్తిత్వాన్ని చాలా దుడుకు స్వభావం కలిగిన వాడిగా, లేకపోతే కొంచెం కఠినమైన మాట ఏమనాలంటే కొంచెం చపల చిత్తునిగా అతని క్యారెక్టర్ని మనకు చూపించే ప్రయత్నం చేస్తాడు. కానీ యోహాను, ఆ తర్వాత పౌలు, పేతురు వీళ్ళ ముగ్గురు సేవ విషయంలో, ప్రబోధం విషయంలో ఏకాభిప్రాయాన్ని కలిగి ఉండటాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తాం. అందువలన ప్రబోధం వేరు, అంటే ప్రబోధం ఒక్కటే, అది మారదు. ప్రబోధకులు వేరు వేరు ప్రత్యక్షతలను కలిగి ఉన్నప్పటికీ ప్రబోధం యొక్క ఏకత్వంలో వీళ్ళందరూ ఏకీభవిస్తారు అనే దానికి ఇవి నిదర్శనంగా ఉంటుంది. అందువలన పౌలు తన పత్రికల్లో ఈ పునరాగమన కాలహరణానికి సంబంధించిన కారణాలను వివరించింది మీరు కూడా చదివి గ్రహించండి, నేనే కాదు అని చెబుతూ, మళ్ళీ పౌలు యొక్క ఆ ఫిలసాఫికల్ థాట్ ఉన్నదే, ఆ తాత్విక చింతన, దాన్ని కూడా చాలా ప్రశంసాపూర్వకంగా చెబుతాడు. పౌలు పత్రికలలోని భావజాలం సామాన్యులకు అర్థం కాదు, అర్థం కాకపోగా అవి అపార్థం చేసుకోవటానికి, లేక వారు తమ స్వార్థ చింతనకు అనుగుణంగా వాటిని మలుచుకోవటానికి దారితీస్తుంది. బట్ ప్రబోధం ఒక్కటే, ప్రబోధం యొక్క ప్రామాణికత ఒక్కటే అని చెబుతాడు. ఇప్పుడు 17, 18 చెప్పుకుందాం, ముగించుకుందాం. ప్రియమైన వాళ్ళారా, మీరు ఈ సంగతులను ముందుగానే తెలిసి కొన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల చేత తొలగించబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకునండి. మళ్ళీ ఎవరైతే పునరాగమన కాలహరణాన్ని ఎద్దేవా చేస్తూ ఉన్నారో, లేకుంటే దాని ప్రామాణికతను ప్రశ్నిస్తూ ఉన్నారో, వారు ఒకవైపు, పునరాగమన కాలహరణాన్ని సహేతుక దృక్పథంతో చూస్తూ కాలహరణంలో ఇమిడి ఉన్న ప్రభు యొక్క దీర్ఘశాంతాన్ని, రక్షణను అవలోకించేవారు మరొక వైపు. వారి వ్యక్తిత్వ వైరుధ్యాన్ని చాలా జాగ్రత్తగా చెబుతాడు ఇక్కడ. వారిని గురించి ముందు పునరాగమనాన్ని అపహాస్యం చేసే వాళ్ళ గురించి మాట్లాడుతూ, వారు నీతి విరోధులని, తప్పు బోధలు చేసేవారని చెప్పారు. నీతి విరోధులు, నీతి అనే మాటను మనం పదే 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 ఇలాగే చెప్పుకుంటాం. ద ఆర్డర్లీ లైఫ్ అంటాం. క్రమబద్ధమైన పద్ధతి, అది అధ్యయనానికి సంబంధించిన, అభ్యాసానికి సంబంధించిన, విశ్వాసానికి సంబంధించిన, ఆచార సంప్రదాయాలకు సంబంధించిన విధి విధానాలు, రూపొందించబడిన విధి విధానాలని క్రమబద్ధంగా ఆచరించటాన్ని నీతి అని చెప్పి మనం పదే పదే చెప్పుకుంటాం. వీరు నీతి విరోధకులు అన్నారు. అంటే ఆర్డర్ని, ఒక క్రమబద్ధమైన ఆర్డర్ని డిజార్డర్లోనికి తీసుకొని వచ్చేవాళ్ళు. ఎప్పుడు ఈ ఆర్డర్ డిజార్డర్ గురించి మాట్లాడుకున్న ప్రతిసారి మనం ఏదేను వనంలోనికే వెళ్తాం. అంటే ఎంత జాగ్రత్తగా సత్వరూపంలో ఉన్న శోధకుడు, తండ్రి అయిన దేవుడు స్థిరపరిచిన ఆ క్రమాన్ని వక్రీకరించి హవ్వకు బోధించాడో అది మనం చెప్పుకుంటూ ఉంటాం. అది అలాగా వక్రీకరించడం. నీతి విరోధకులు అంటే క్రమాన్ని వక్రీకరించడమే నీతి విరోధము. ఆ చెబుతూ అది తప్పుడు బోధ, అంటే స్పష్టంగా అది బోధకు వ్యతిరేక్తమైనది. అవి వాళ్ళ లక్షణాలు. మళ్ళీ ఎవరైతే పునరాగమన కాలహరణాన్ని సహేతుక దృక్పథంలో నుంచి, దానిలో ఇమిడి ఉన్న దేవుని దీర్ఘశాంతాన్ని, రక్షణను విశ్వసిస్తూ ఉన్నారో వారిని గురించి చెబుతూ, మీరు స్థిర మనస్సు కలిగి ఉండండి అన్నాడు. స్థిర మనస్కులు అంటే అచంచలులు అని అర్థం. అంటే కదలని వారు, స్థిరులు, కదలని వారు అని చెప్పి. అంటే ఒకసారి ఒక విశ్వాసంలోనికి వారు ప్రవేశించిన తరువాత
ఆ విశ్వాసం వారిని స్థిరంగా నిలిచి ఉండేలాగా చేసింది. అంటే ఆ విశ్వాసాన్ని వారు జీర్ణం చేసుకున్న ఆ విధానం చాలా గొప్పదని చెబుతూ, ఆ స్థిర విశ్వాసాన్ని మీరు కలిగి ఉండండి, అది మీ మనసును దృఢపరుస్తుంది అని చెబుతూ పడిపోకుండా చూచుకోండి అన్నాడు. స్థిరత మళ్ళీ పడిపోవటం రెండు కూడా. అంటే ఒక్కోసారి స్థిరత అస్థిరతగా మారుతుంది ఎక్కడైతే సంశయం తలెత్తుందో, లేదా స్థిరత క్రమ విరోధమైన విశ్వాస వైరుధ్య బోధన స్థిరతని పడగొట్టేలాగా చేస్తుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అన్నాడు అని. ఇక చివరి వచనంలో అంటే పత్రిక యొక్క ముగింపులో ఏమంటాడంటే మళ్ళీ చక్కగా 2 పదాలు వాడతాడు. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించే కృపలో జ్ఞానంలో అభివృద్ధి పొందండి. సరే, ప్రభువు రక్షకుడు అయి గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. కృపా జ్ఞానం. సో ఇప్పుడు జ్ఞానము కృపార్జిత జ్ఞానము అన్నాడు. కృప ద్వారా ఆర్జించే జ్ఞానం, దానిలో నిలిచి ఉండండి అని చెప్తాడు. అంతేకాకుండా దానిలో అభివృద్ధి పొందండి. కృప వెంబడి కృప అనుగ్రహించబడుతూ ఉన్న కొద్దీ అనుభవ జ్ఞానము స్థిరపడుతూ వస్తుంది. కాబట్టి కృపార్జిత అనుభవ జ్ఞానములో మీరు స్థిరులై అభివృద్ధి పొందండి, ఇంకా అభివృద్ధిలోనికి ప్రవేశించండి అని చెబుతూ చివరిలో అంటాడు, ఆయనకు ఇప్పుడు యుగాంతపు రోజు వరకు మహిమ కలగాలి, ఆమీన్. అదే యుగాంతము అనే మాటను మనం పునరాగమనంతో చెప్పుకున్నాం. అందుకని పునరాగమన అనంతరం కూడా ఆయన మహిమ అలాగే ప్రవహిస్తూ ఉంటుంది, మనపై తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అని అంటారు. సో ఈ పత్రికను మనం ఇక్కడితో ముగించుకుందాం. ముగించుకునే ముందు మరొక పర్యాయం పునరాగమనానికి సంబంధించిన ఆ పరిణామ క్రమాన్ని చెప్పుకుందాం. పూర్వ నిబంధనలో యెహోవా దినము అనే మాట మనం చూస్తాం. ముఖ్యంగా యెహోవా దినము అనేది అది భౌగోళికంగా రాజకీయంగా, భౌగోళికం రాజకీయం జాతిపరంగా వినియోగించబడిన భావజాలం. ఇశ్రాయేలీలు అంటే ఇప్పుడు మళ్ళీ అక్కడ అన్ని గోత్రాలని కలిపి చెబుతున్నాను. యూదా ఇశ్రాయేల్ రాజ్యం అని కాదు. తన ప్రజలకు విరోధంగా ఎవరైతే లేచారో వారి మీదకి దిగివచ్చే ఉగ్రత ఆ దినాన్ని యెహోవా దినము అని చెప్పి అన్నారు. అంటే యెహోవా దినం నిబంధన ప్రజలకు విరుద్ధమైన వారి మీద దిగి వస్తుంది అనే భావన మొదట చూస్తాం. ఆ తర్వాత ఆ కాలక్రమంలో యెహోవా దినము ప్రభువు దినంగా రూపాంతరం చెందింది. ప్రభువు దినం అనే మాటకి ఒకే ఒక కారణం మనం ఆయన చెప్పుకోవాలంటే జస్టిస్ కూడా ప్రత్యేకమైన ఆహ్వానం. మంచి ఆర్టిస్ట్ తను, మిత్రులకి అభివందనాలు. నిన్నటి దినమే అనుకుంటాను వివాహ వార్షికోత్సవం, బిడ్డకి అభినందనలు. అలాగే జాన్ డేవిడ్ అంటే మా జగన్ రెడ్డి, తర్వాత జోసెఫ్ 88 వాళ్ళకు కూడా ఆహ్వాన ఆశీస్సులు అందిస్తున్నాను. సో పునరాగమనాన్ని గురించిన పరిణామక్రమం. ప్రభువు దినం ఇంటర్ టెస్టామెంటల్ పీరియడ్లోకి వచ్చేసరికి అది యెహోవా దినం ప్రభువు దినంగా మారింది. ఇంటర్ టెస్టామెంటల్ పీరియడ్లో ఇంకా చెప్పాలి అని అంటే దానికి ముందు అది అలెగ్జాండ్రియాలో పూర్వ నిబంధన అంతటిని గ్రీకులోనికి తర్జుమా చేసిన సెప్టువజెంట్ లేకపోతే ఎలెక్సెక్స్ అంటాం మనం. ఆ సెప్టువజెంట్లో యెహోవా అని ఆ నామాన్ని వినియోగించడానికి బదులుగా ప్రభువు అన్నారు. కాబట్టి యెహోవా దినము ప్రభువు దినంగా రూపాంతరం చెందింది. అప్పటికి ఆ ప్రభువు దినం ఇంకొంచెం విస్తృత అర్థంలోనికి వెళ్ళింది. ప్రభువు దినమని ప్రస్తావించే నాటికి రాజ్యం లేదు, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. రాజ్యం లేదు. వీళ్ళు రాజ్యాధికారాన్ని కాకుండా సామంత స్థితి కూడా అనగారు, పాలకులు కాస్త పాలితులుగా రూపాంతరం చెందిన పరిస్థితి అప్పుడు ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు పునరాగమనం అన్నారు. ప్రభు దగ్గరకు వచ్చేలేకి నవనిబంధనలో యెహోవా దినము ప్రభువు దినం కాస్త నవనిబంధనలో పునరాగమనంగా రూపాంతరం చెందింది.
సో పునరాగమనం పునరుద్ధానంతో సంధింపబడి ఉన్నది. మళ్ళీ పునరాగమనం కాలహరణం చెందే కొద్దీ అది క్రమంగా ప్రభువు దినంగా రూపాంతరపరచబడింది. అంటే పూర్వ నిబంధనలోని ప్రభువు దినము యేసు పునరాగమనం ఒకటే అని. ఆ తర్వాత దేవుని దినము అనేది మనం ఈ పత్రికలోనే చూస్తాం. అంటే ఇక సార్వత్రికంగా ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మల అవిభాజ్య త్రిత్వ తత్వాన్ని స్థిరపరిచి దేవుని దినము అన్నారు. ఇలాగూ పునరాగమనం రూపాంతరం చెందుతూ వచ్చిన క్రమాన్ని పేతురు మలిపత్రికలో మనం చూస్తాం. సో ఇక్కడికి మనం పత్రికలన్నింటినీ ముగించుకున్నాం. నిజంగా నేనైతే చాలా సంతోషంగా ఉంది. షాలేముకు కూడా ఆహ్వానాశీసులు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నవనిబంధనలోని పత్రికలన్నింటినీ దేవుని కృపలో ముగించుకోగలిగాం. ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ అనమాట. ఇంకా మిగిలిందంటే చాలా ఉన్నాయి. సినాప్టిక్ గాస్పల్స్లో మనం మత్తయిని లూకాని చేర్చుకోవాలి. నేనైతే మార్కుకు ప్రాధాన్యత ఇచ్చాను కాబట్టి మత్తయి లూకాల దగ్గరికి వాటిని ఒమిట్ చేద్దాం అనుకుంటున్నాను. పత్రికలన్నింటినీ ముగించుకున్నాం. ఇంకెటు ప్రకటన గ్రంథం జోలికి వెళ్ళదలుచుకోలేదు కాబట్టి మిగిలి ఉన్నది యోహాను సువార్త ఒకటే, 4వ సువార్త. నాకు చాలా అత్యంత ఇష్టమైన సువార్త. దాంట్లో తాత్విక చింతన, మళ్ళీ జ్ఞానవాదుల మీద యోహాను చేసిన ప్రతి దాడి ఇవన్నీ కనిపిస్తాయి కాబట్టి యోహాను సువార్తని మనం తరువాతి భాగంలో అధ్యయనం చేసుకుందాం. సో పత్రికలన్నీ అధ్యయనం చేయడానికి దేవుడిచ్చిన కృపకు వందనాలు. అలాగే ముఖ్యంగా మీరు అంటే లైవ్ని ఆదరించి ప్రేమించి లైవ్లో వచ్చినా రాకపోయినా తర్వాత అంటే ఒక్కోసారి నేను చెక్ చేసుకుంటా ఉంటే 400 500 వ్యూస్. సరే ఎంతసేపు చూశారో అది నాకు ఐడియా లేదు. బట్ అలా ప్రోత్సహించిన వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు నాకు వేరే పని ఉన్నది కాబట్టి దాదాపుగా అధ్యయనం అంటే ముగింపు మాటలే వాళ్ళు చెప్పుకుంటున్నాం, ఉండదు. శనివారం అధ్యయన పలుకరింపు కూడా సమయాన్ని నేను ఖచ్చితంగా చెప్పలేను. శనివారం నోటిఫికేషన్ పెడతాను. ఇంకా ఆదివారం సెలవు. 2వ తారీఖు జూన్ 2వ తారీఖు సోమవారం నుండి యోహాను సువార్తని చాలా లోతైన తార్కిక చింతనతో డీప్ థింకింగ్తో దాన్ని మొదలు పెట్టుకుందాం. భిన్నమైన రీతిలో 4వ సువార్తని మనం విశ్లేషణ చేసుకుందాం. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. బిడ్డ కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ, కిరణ్ కుమారు, పాగల ఇజ్రాయెల్, జస్టిస్, అలాగే జోసఫ్ 88, షాలేము, ఇంకా 1 2 గుర్తున్నట్ల బిడ్డ వజ్రారావు, అమ్మ ప్రసూనమ్మ, అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ సోమవారం నాడు, శనివారం ఒకవేళ అధ్యయనం పలుకరింపు ఉంటే సమయాన్ని నేను నోటిఫికేషన్లో పెడతాను. బట్ జూన్ 2వ తారీఖు సోమవారం యోహాను సువార్తని లాంఛనంగా మనం ప్రారంభం చేసుకుందాం. ఒక క్రొత్త దృక్పథంలో అంటే మరింత లోతైన విశ్లేషణతో ఒక ప్రతిష్టాత్మక అధ్యయనంగా దానిని కొనసాగించుకుందాం. అందాక సెలవు.